హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 442 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా మనం ఏవైతే ఇంకా మిస్సింగ్స్ ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈరోజు నేను మీకు డిస్కస్ చేస్తాను. టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేసినాం. ఈరోజు మరిన్ని అంశాలు అధ్యయనం చేద్దాం. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా మనం క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కానివ్వండి, ఒక రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు మనం ఒక బిల్లు అనేది తయారు చేస్తాం, డ్రాఫ్ట్ బిల్లు. ఈ బిల్లును ఏం చేస్తామంటే మనం లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినాక దాన్ని 2 సభలు ఆమోదించి ఫైనల్గా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి సంతకం చేస్తే అది ఏమవుతుంది? యాక్ట్ లేదా చట్టం అవుతుంది. అప్పుడు దాన్ని చట్టం అంటాం. బిల్లు నెంబర్ వేరే ఉంటుంది, చట్టం నెంబర్ వేరే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కు దీని మీద ఐడియా ఉండదు. కాబట్టి ఇక్కడ బిల్లు నెంబర్ 130, ఇది చట్టం అయితే దాని నెంబర్ వేరే ఉంటుంది. ఈ చట్టం కాలే. ఇంకా ఈ బిల్లును మనకి పార్లమెంట్లో మనకి అసలు బిల్లు ఉద్దేశం చూద్దాం ఫస్ట్. ఈ బిల్లు ఉద్దేశం దేనికోసం అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగినా కదా. ఈ బిల్లు ఉద్దేశం దేనికోసం అంటే కనీసం 5 సంవత్సరాలు శిక్ష పడటానికి అవకాశం ఉన్న తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులకు మించి జైల్లో కనుక ఉంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రుల పదవులను ఆటోమేటిక్గా రద్దు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అదండి ఇక్కడ. అంటే 5 years శిక్ష పడటానికి అవకాశం ఉన్నటువంటి నేరాలు ఉంటాయి కదా, అలాంటి నేరాల్లో ఎవరైనా ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, మినిస్టర్స్ ఎవరైనా అరెస్ట్ అయ్యి వాళ్ళు వరుసగా 30 days కనుక జైల్లో ఉంటే, 30 daysకి మించి జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోతుంది. ఇది ఈ బిల్లు యొక్క ఉద్దేశం అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సరే, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎవరి నేతృత్వంలో జేపీసీని నియమించారు? రైట్. ఈ బిల్లు మీద చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు వస్తాయి, ఎందుకంటే కొంతమంది వద్దంటారు, కొంతమంది దాంట్లో మాడిఫికేషన్ కావాలంటారు, రకరకాలవి ఉంటాయి ప్రతిపక్షాల నుంచి. అట్లా రావడంతో ఏం చేసింది ఇప్పుడు గవర్నమెంట్ అంటే, సరే దీన్ని మనము మళ్ళీ అధ్యయనం చేద్దాము, దీన్ని కొన్ని మాడిఫికేషన్ చేసి మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పి ఆ బిల్లు మీద ఒక జేపీసీని నియమించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటాం దీన్ని. ఈ జేపీసీ ఎవరి నేతృత్వంలో నియమించింది అనేది స్టూడెంట్స్ కంపల్సరీ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎవరి నేతృత్వంలో నియమించింది? ఇక్కడ ప్రశ్న ఇచ్చిన కదా, ఆన్సర్ చూడండి. అపరాజిత సారంగి నేతృత్వంలో ఈ జేపీసీ నియమించబడింది. ఇంతకు అపరాజిత సారంగి ఎవరు? ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ, లోక్సభ సభ్యురాలు, మాజీ ఐఏఎస్ అధికారి. ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 2026లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన మహిళ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవ్రీ ఇయర్ మనకి లిస్ట్ వస్తుంది, ఆ ఇయర్ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నీతా అంబానీ ఈ సంవత్సరం మనకు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది శక్తివంతమైన మహిళల జాబితా. ఇది ఫార్చ్యూన్ ఇండియా అంటున్నాను, అది చూసుకోవాలి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళలతో ఈ జాబితాను ఫార్చ్యూన్ ఇండియా రూపొందిస్తే ఇందులో మనకి నీతా అంబానీ ఫస్ట్ అగ్రస్థానంలో ఉంది, రోష్ని నాడార్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరు కైవసం చేసుకున్నారు? మనకి గ్రాండ్ స్లామ్ టోర్నీస్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ 4 ఉంటాయి, కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. ఇందులో 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ వచ్చేసి మనకి లిండా నోస్కోవా, చెక్ రిపబ్లిక్ అండి ఈమెది. సో ఈమె కైవసం చేసుకుంది. ఎవరిని ఓడించిందో కూడా గుర్తుంచుకోండి. కరోలినా ముచోవాను ఓడించి ఆమె కెరీర్లో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ఇండోనేషియాలోని యోగ్యాకార్టాలో ఉన్న 9వ శతాబ్దపు పురాతన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఏ దేవాలయాన్ని 2026 జూలైలో భారత ప్రధాని సందర్శించారు? రైట్. రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండోనేషియా విజిట్ జరిగింది. ఆ విజిట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఒక ఏన్షియంట్ టెంపుల్ విజిట్ చేశారు. ఆ టెంపుల్ పేరు ఏంటిది అనేది ఇక్కడ అడిగిన. ఇక్కడ ఆ టెంపుల్ పేరు ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ప్రాంబణన్ హిందూ దేవాలయం అండి, త్రిమూర్తి ఆలయము. ఆ టెంపుల్ని మనకు డెవలప్ చేయడానికి ఇండియా ఏం చేస్తుందంటే సహాయం ప్రకటించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకొని ఆ టెంపుల్ని అయితే డెవలప్ చేస్తామని చెప్పింది. క్వశ్చన్ నెంబర్ 6.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2026 టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు కైవసం చేసుకున్నారు? ఇందాక నేను ఉమెన్ సింగిల్స్ టైటిల్ అడిగిన కదా, ఇక్కడ మెన్ సింగిల్స్ టైటిల్ అడిగిన. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జానిక్ సిన్నర్ అండి. కంట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి, అడుగుతున్నాడు. వరుసగా సెకండ్ టైము వింబుల్డన్ పురుషుల సింగిల్స్ గెలుచుకోవడము. ఎవరిని ఓడించిందంటే జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి తన 5వ గ్రాండ్ స్లామ్ను సొంతం చేసుకున్నారు. ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎన్నో గ్రాండ్ స్లామ్ అంటాడు, ఎన్నోసారి వరుసగా అంటాడు, అందుకే ప్రతి లైన్ ఇచ్చిన ఇక్కడ. ఇంకా సేమ్ కంటిన్యూషన్. ఇంకో క్వశ్చన్, 2026 వింబుల్డన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విజేత ఎవరు? డబుల్స్ ఉంటారు కదా, సో డబుల్స్ విజేత వచ్చేసి మనకి హ్యారీ హెలియోవారా ఫిన్లాండ్, హెన్రీ ఫ్యాటన్ గ్రేట్ బ్రిటన్. ఓకే, ఇది డబుల్స్ విజేతలు, పురుషుల డబుల్స్ విజేతలు వీళ్ళు. మళ్ళీ మహిళల డబుల్స్ విజేతలు కూడా ఇచ్చిన, గువో హెన్యూ, క్రిస్టినా మ్లాడ్నోవిచ్ ఫ్రాన్స్. మిక్స్డ్ డబుల్స్ విజేతలు కూడా ఇచ్చిన, మార్సెలో అరేవలో, జెలినా ఒస్టాఫెంకో. రైట్. క్వశ్చన్ నెంబర్ 8, 2026 ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రతి సంవత్సరం జూలై 11ను మనము ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాము, గుర్తుంచుకోండి, వరల్డ్ పాపులేషన్ డే. ఇక్కడ థీమ్ ఏంటిదంటే 2026 నేడు మరియు భవిష్యత్తులో యువకుల ఆశలు మరియు ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ద హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఇన్ ద ఫ్యూచర్. క్వశ్చన్ నెంబర్ 9, తాజాగా విడుదలైన హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026 నివేదికలో భారతదేశానికి చెందిన ఏ నగరం ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 జాబితాలో నిలిచింది? రైట్ ఆన్సర్ జైపూర్ అండి, రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంతోషకరమైన నగరాల జాబితాలో జైపూర్ 6వ స్థానంలో ఉంది. అంటే ఇండియాలో మనకి టాప్లో ఉంది. ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా 6th ప్లేస్లో ఉంది. మరి వరల్డ్ వైడ్ మనం చూస్తే కనుక ఇప్పుడు మీరు చూడండి, లండన్ టాప్ 1లో ఉంది. ఇక్కడ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? మనకు ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే సంస్థ ఇచ్చింది. టాప్ 10 నగరాల జాబితా ఇచ్చిన మీకు లండన్ టాప్ ప్లేస్లో ఉంది, బ్రిటన్. న్యూయార్క్ సిటీ అమెరికా 2nd ప్లేస్లో ఉంది, ప్యారిస్ 3rd ప్లేస్లో ఉంది, టోక్యో 4th ప్లేస్లో ఉంది, మాడ్రిడ్ స్పెయిన్ 5th ప్లేస్లో ఉంది, జైపూర్ 6th ప్లేస్లో ఉంది. ఓన్లీ ఒక్క సిటీ మాత్రమే టాప్ 10 లిస్ట్లో ఉంది ఇండియా నుంచి, అది గమనించండి మీరు. రోమ్ మనకి 7th ప్లేస్లో ఉంది, దుబాయ్ 8th ప్లేస్లో ఉంది, బెర్లిన్ 9th ప్లేస్లో ఉంది, బార్సిలోనా 10th ప్లేస్లో ఉంది. లాస్ట్ క్వశ్చన్, 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 ఇటీవల ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి, కొలంబియాలోని బుకారామంగాలో జరిగింది. ఇందులో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన 5 విద్యార్థులు అయితే మనకి గోల్డ్ మెడల్స్ సాధించారు. సో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాను, కనిష్క జైన్, రిద్దేశ్ అనంత్ బెండాలే, రిషిత్ గార్గ్, శ్రేష్ఠ్ సురయ్య, స్వరిత్ జోషి. వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా? ఇవి నేను ఈరోజు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.